డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, రెండో స్థితి ఇది ఇంటలెక్చువల్ విల్ డెవలప్‌మెంట్ స్టేజ్ నుండి నెక్స్ట్ స్టేజ్. ఇది థర్డ్ స్టేజ్ అన్నమాట. ఇక్కడ నిజంగా స్పిరిచ్యువల్ విల్ కంప్లీట్‌గా పూర్తిగా డెవలప్ అవుతుంది. అండ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఫస్ట్ గ్రేడ్‌లో ఉంటుంది. మొదటి స్టేజ్‌లో ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ థర్డ్ గ్రేడ్‌లో ఉంటుంది. న్యూట్రల్ విల్ రన్ అవుతుంటుంది లైఫ్‌లో. అది సెకండ్ గ్రేడ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనే స్టేట్‌కి వచ్చేప్పటికి ఇక్కడ డెవలప్ అయ్యే విల్లు ఇంటెలెక్చువల్ విల్ డెవలప్ అవుతుంది. అది వాళ్ళ వాళ్ళ రంగంలో సక్సెస్‌కి టాప్ మోస్ట్ అచీవ్‌మెంట్‌కి దావతీస్తుంది. కానీ దానికి బైండ్ అయిపోరు. ఇప్పుడు ఏ డబ్బు లేనివాడు ఫెరారీ కారు వదిలేసుకున్నాను నేను కొనను అంటే నీకు ఆ మాటకి విలువ ఉండదు. కానీ కొన్ని కోట్లకు వారసుడు నాకు ఫెరారీ కార్ అక్కర్లేదు. కార్ అనేది వాహనమే. ఇక్కడున్న దగ్గరికి వెళ్ళడానికే. ఆ పర్పస్‌కి ఏ కారైనా ఓకే అనే స్థితిలో ఉన్నాడంటే వాడు వైరాగ్యంతో ఉన్నట్టు. వాడు డిటాచ్‌మెంట్‌తో ఉన్నట్టు. సో, అలాగే ఇక్కడ గ్రేడ్ 1 ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్, స్పిరిచ్యువల్ విల్ అండ్ ఈ మేజర్ మైనర్ వాల్స్ ఉన్నాయి. మేజర్ వాల్స్ అంటే ఏమిటి? నీ యొక్క ఆహ్, మన ఫిజికల్ బాడీలో లొకేషన్ చెప్పుకోవాలంటే స్పైనల్ కార్డ్‌లో టాప్ పాయింట్ అండ్ పాయింట్. అదే సూక్ష్మ శరీరంలో కరెక్ట్‌గా ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. ఈ ఏరియా అయితే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుందో ఇప్పుడు నేను చెప్పిన 2 పాయింట్స్ స్పైనల్ కార్డ్ యొక్క పాయింట్ అండ్ బాటమ్ పాయింట్ అంటే మూలాధారం దగ్గర పాయింట్. ఆహ్, విశుద్ధ చక్రానికి, ఆజ్ఞా చక్రానికి మధ్య పాయింట్. ఆ వాల్స్ ఉంటాయి మేజర్ వాల్స్. లూకాస్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు. అలాగే మైనర్ వాల్స్ కొన్ని మిలియన్స్ ఉంటాయి. ఇవి ఎమోషనల్ ఇండెక్స్ పరంగా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇదంతాని హిండ్ బ్రెయిన్ దగ్గర ఉంటాయి. టెంపోరల్ లోబ్ ఉంటుంది కదా బ్రెయిన్‌లో. అంటే పక్కయ వైపు, తలకి వెనకాల వైపు. అక్కడ అన్ని మెమరీ పూల్ అప్ ఉంటుంది. మెమరీ పూల్ అప్‌కి ఎమోషనల్ ఇండెక్స్‌తో వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. మైనర్ వాల్స్. వీటన్నిటిని ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, నీ అవసరం బట్టి నువ్వు ఓపెన్ చేయగలగటం, క్లోజ్ చేయగలగటం అనే స్థితికొచ్చినప్పుడు ఈ వాల్స్ ఎక్కడుంటాయి? ఫిజికల్ బాడీలో కాదు. సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఈ వాల్స్‌తో అంటే ఈ ఇంపల్స్ యొక్క మూవ్‌మెంట్ కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. సో, ఈ 3 అచీవ్ అయితే ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఉంటమాట. ఈ థర్డ్ స్టేజ్‌లో కంప్లీట్‌గా నీ యొక్క ఐఈఎస్ఎం రేషియో 5:2:2:1 ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది. ది సెంటర్స్ హావ్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ రేషియో ఆఫ్ 5:2:2:1. ఇది ఇంటలెక్చువల్, ఎమోషనల్, సెన్స్ ఆఫ్ వైటాలిటీ అండ్ మూవ్‌మెంట్ సెంటర్స్‌ది. ఇప్పుడు ఈ సెంటర్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయంటే ఫంక్షన్స్ రేషనల్ లాజికల్ థింకింగ్. రేషనల్ లాజికల్ థింకింగ్. ఒక రకంగా చెప్పాలంటే లాజికల్ అండ్ డీప్ థింకింగ్ అన్నమాట. ఈ టైంలో కూడా బాడీ, మైండ్ అండ్ సెన్సెస్ మేర్లీ అవేర్‌గా అండ్ ఆజ్ఞా చక్రం నుదుటి దగ్గర ఉంటుందనుకున్నాం కదా! మ్యాగ్నెటిక్ పాయింట్. అది డికోడెడ్ థాట్ ఫార్మ్స్‌ని బయటకి పంపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ సాత్విక్ ప్రేరణతో పాటు బయటికెళ్తాయి. ఫ్లో అవుట్ ఫ్రమ్ హియర్ టు మీట్ ఫ్రీ ఫ్లోయింగ్ మనస్ ఔట్‌సైడ్. సో, ఇక్కడ నువ్వు మెంటల్ పొల్యూషన్ అనేది ఆపుతావన్నమాట. నువ్వు అంతకుముందు సెకండ్ స్టేజ్ దాకా స్థితి దాకా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావయ్యా అంటే, బయట నుండి ఎనర్జీ తీసుకుంటున్నావు. ప్రాణ ఎనర్జీ. నీ యొక్క థాట్‌తో దాన్ని కంటామినేట్ చేసి ఆజ్ఞా చక్రం నుండి బయటకు వదిలేస్తున్నావు. ఇప్పుడు అలాంటి కంటామినేషన్ చేయవనమాట. అంటే ప్రపంచానికి నువ్వు నాన్ పొల్యూషన్ ఎంటిటీ కింద ఉంటున్నావనమాట. ఏది బ్రెయిన్ పొల్యూషన్, మైండ్ పొల్యూషన్ చేయకుండా. దేర్ ఆర్ దేర్‌ఫోర్ నో హార్మ్‌ఫుల్ ఎక్స్‌క్రీషన్స్ ఆఫ్ ద థాట్ ఫార్మ్స్. సో, ప్రపంచానికి నువ్వు చేసే పెద్ద మేలు కింద లెక్క. ఈ స్థితి కింద అనేది. ఈ స్థితి కింద నువ్వు ప్రయత్నం చేయటం అనేది. ఈ స్టేజ్‌లో
పూర్తిగా కానీ కొంత డెవలప్‌మెంట్ అవుతుంది. నాట్ ఫుల్లీ డెవలప్. ఏవి మిడ్ బ్రెయిన్. బట్ ఇటు ఫిజికల్ పాయింట్ P1 పాయింట్ ఉంటుంది. అది కూడా థాట్స్ అన్నిటిని ఆ టైంలో ఉన్న థాట్స్ అన్నిటిని రిజిస్ట్రేషన్ యూనిట్ అండ్ రికార్డింగ్ యూనిట్‌కి పంపిస్తూ ఉంటుంది. ఎక్కడ? కాజువల్ బాడీకి. ఈ సూపర్ మైక్రో ట్రాన్స్మిటింగ్ మోనిటర్స్ ఉన్నాయే, అవి పల్సేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ట్రాన్స్మిట్ చేస్తుంటాయి డీకోడ్ థాట్స్. ఎక్కడికి? కాజువల్ బాడీ దగ్గరికి. అక్కడేమవుతుంది? రిజిస్టర్ అవుతుంటాయి. పర్మనెంట్ మెమరీలో రికార్డ్ అవుతుంటాయి. అవే మళ్ళా నెక్స్ట్ జన్మలో మళ్ళా గ్యాదర్ అయ్యేవి. అక్కడ రిజిస్టర్ అయిన పర్మనెంట్ మెమరీయే సిట్యుయేషన్స్ ని డిజైన్ చేసేది. ఎలాంటి అస్ట్రల్ బాడీ కావాలి, ఎలాంటి మెంటల్ బాడీ కావాలి, ఎలాంటి ఫిజికల్ బాడీ కావాలనేది. అది మనం రీఇన్కార్నేషన్ ఫేజ్ గురించి తెలుసుకున్నాం ఈ విషయం. సో బి బిందు అనే పాయింట్ అండ్ సహస్ర పాయింట్ ఫిజికల్ బాడీ యొక్క థలామస్ కరస్పాండింగ్ ఏరియాలో ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. థర్డ్ ఏ అనేది మెమరీ పూల్ ఆఫ్ నీ ప్రెజెంట్ లైఫ్. థర్డ్ బి అనేది మెమరీ పూల్ ఆఫ్ పాస్ట్ లైఫ్. ఇక్కడ ఈ తాలూకా పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఈ తాలూకా పాయింట్ అంటే ఈ ఓ పాయింట్ బొమ్మలు చూపిస్తున్నాం కదా, ఒకసారి మళ్ళీ టిక్ పెట్టి చూపిద్దాం రౌండ్ చేసి. సో ఇది మా తాలూకా పాయింట్. ఈ తాలూకా పాయింట్ ఓపెన్ అయి ఉంటుంది. సో అందుకని ఈ ఓపెన్ అయినప్పుడు ఈ ఏవైతే ఇంపల్సెస్ వస్తున్నాయో ఆ ఇంపల్స్ అన్ని ఇలా హిండ్ బ్రెయిన్ వెనకాల బ్రెయిన్ నుండి టెంపరల్ లోపల నుండి వెళ్ళి స్పైసర్ కార్టెక్స్ సర్ఫేస్ ఏరియాలోంచి ఇలా ట్రావెల్ అవుతూ ఫ్రంట్ బైర్ దగ్గరికి వచ్చి ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఈ కోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఎనర్జీ ఆఫ్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది? నెంబర్ 2 అనే పాయింట్ దగ్గర, ఈ స్వాదిష్టాన దగ్గర. 1 దగ్గరేమో ప్రాణ అక్యుములేట్ అవుతుంది. ఇక్కడికే అవేర్నెస్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ రెండు కలిసి ఓజస్సు అండ్ చివరికి సెన్స్ ఆఫ్ కాన్షియస్ ఫామ్ అవుతుంది. ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఒక గ్రేడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ థర్డ్ గ్రేడ్ ఏర్పడితే న్యూట్రల్ విలువ అనే దాని మీద ఆపరేట్ అవుతుంది. సెకండ్ గ్రేడ్ అయినప్పుడు ఇంటలెక్చువల్ విల్ మీద ఆధారపడుతుంది. థర్డ్ గ్రేడ్ లెవెల్కి వచ్చినప్పుడు స్పిరిచువల్ విల్ అనేది ఆపరేట్ అవుతుంది. సో నార్మల్ ఫుడ్ ఏమని చెప్పి ఆర్గానిక్ ఫిజికల్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. కానీ విచ్ ఇన్ టర్న్ నౌ క్రియేట్స్ సబ్లిమేటెడ్ సెక్స్ అండ్ సో ఎస్ సెంటర్ ఆల్మోస్ట్ 2 యూనిట్స్ రేషియోలో అండ్ స్పిరిచువల్ విల్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది. అట్ ది స్టేజ్ విత్ సాత్విక్ మనసు, ఈ స్టేజ్ లో వాడిని సాత్విక మనసు అంటారు. ఇక్కడ సాత్విక్ ఇమోషన్స్ ఉంటాయి, సాత్విక్ ఎనర్జీ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ఈ స్థితికి పొందిన వాళ్ళని మిగతా వాళ్ళందరూ దేవుళ్ళలాగా దేవతల్లాగా చూస్తారు వాళ్ళని. వీళ్ళు డిఫరెంట్ ఏం కాదు. వీళ్ళు ఈ స్టేట్ లో ఈ ఎస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఇంటిగ్రేట్ అయ్యి వర్కౌట్ అవుతున్న వాళ్ళు. ఈ సాత్విక్ ఎనర్జీ, సాత్విక్ ఎమోషన్స్, సాత్విక్ మనసు ఉన్నాయే, ఇవి కంబైండ్ అవుతాయి స్పిరిచువల్ విల్ తో. అండ్ దేర్ ఇస్ ఎ కంప్లీట్ ఇన్నర్ బయలాజికల్ చేంజ్. ఈ టైంలో బయలాజికల్ గా కంప్లీట్ చేంజ్ అవుతుంది. ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అనాహత రీచెస్. ఈ అనాహత ఇన్ఫ్లుయెన్స్ కంప్లీట్ గా ఐఎస్ఎం పాయింట్ ని రీచ్ చేస్తుంది. సో ఐసిఏ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం రెగ్యులేట్ చేసేది అనాహత అవుతుంది. Whenever the individual is engaged in a normal household obligations and duties, clean manas will rise and flow through it and finger. మామూలుగా మనుషులు డొమెస్టిక్ జీవితంలో హౌస్ హోల్డ్ లైఫ్ లో నార్మల్ డ్యూటీలు చేస్తున్నప్పుడు ఈ మనసు క్లీన్ గానే ఉంటుంది అండ్ అది రైజ్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది. దేని గుండా? ఇడా అండ్ పింగళ, నాట్ త్రూ సుషుమ్న. ఏమిటి ఇడా పింగళ సుషుమ్న? వీటి గురించి చాలా చోట్ల వినే ఉంటారు. ఈ స్పైనల్ కార్డ్ కి ప్యారలల్ గా సూక్ష్మ శరీరంలో ఉండే వాటిని నాడులు అంటారు. ఈ నాడులు ఏమిటాయి అంటే ఇడా అండ్ పింగళ అండ్ సుషుమ్న. ఈడా అండ్ పింగళ రెండు పాములు నోటి ఉన్నట్టుగా ఉంటాయి. ఉదాహరణకు మెలికి కొడుతున్నట్టు ఉంటాయి, మెలికి ఉంటాయి. వీటి మధ్య ఏమో సుషుమ్న ఉంటుంది. ఇవి రకరకాల శాఖోపశాఖలుగా బాడీ అంతా వ్యాపిస్తాయి. 72,000 నాడుల రూపంలో. ఇవేంటంటే ఎనర్జీ ఛానల్స్ అని చెప్పచ్చు. ఈ నాడులు ఫిజికల్ బాడీకి సంబంధించిన విషయం కాదు ఇది.
ఎక్కడైతే ఈ మేజర్ ఎనర్జీ ఛానెల్స్ ఈడా, పింగళ అండ్ సుషుమ్న జాయిన్ అవుతుంటాయో వాటిని పవర్ సెంటర్స్ అంటారు. ఈ పవర్ సెంటర్సే మనం చక్రాలని చెప్తూ ఉంటాం. సో, నార్మల్ కండిషన్‌లో ఈడా, పింగళ గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎనర్జీ అనేది సుషుమ్న కూడా కాదు. నౌ మానస్ ఆన్ ఇట్స్ వే అప్ టు ద తాలూకా త్రూ ద ఈడా అండ్ పింగళ. సో, ఈ ఈడా, పింగళ ద్వారా తాలూకా ద్వారా ఈ ఇంపల్సెస్ ప్రయాణం చేస్తుంటాయి. అండ్ ఆల్సో మణిపూర, అనాహత, విశుద్ధి వీటి గుండా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. ఓపెన్ ఓ బ్లాక్ ఉంది తాలూకా పర్మిట్స్ ఫ్లో ఆఫ్ మానస్ ఓవర్ ద మెమరీ ప్యాటర్న్స్ అక్యుములేటెడ్ ఎట్ ద రీజియన్స్ ఆఫ్ థర్డ్ ఏ అండ్ థర్డ్ బి. ఇక్కడ ఈ కవాటం ఏదైతే ఉందో తాలూకా ఓ అనేది ఆ, దాని ద్వారా మనస్సు ఈ ఇంపల్సెస్ ని ప్రయాణం చేసుకుంటూ తీసుకెళ్తుంది. హైండ్ బ్రెయిన్ వైపు నుండి సర్ఫేజ్ టెక్స్ లో ప్రయాణం చేస్తూ బ్యాక్ వైపు నుండి ఫ్రంట్ వైపు ప్రయాణం చేసి నుదురు దగ్గర నుండి థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ దగ్గర డీకోడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యాసేజ్ లో ఈ థింకింగ్ ప్యాటర్న్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కంట్రోల్ సాధించావు కాబట్టి ఆ ఆ వాల్స్ మీద, ఆ కవాటాల మీద. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది క్రియేట్ కావదు రెండింటి మధ్య, స్పార్క్ ఉండదు. సో మోటివ్ బర్నింగ్ అనే మాట ఉండదు. జస్ట్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్, ఆ పల్సెస్ ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుందో అది మాత్రమే డీకోడ్ అవుతుంది. అందుకని ఈ క్వశ్చన్ లో క్లారిటీ 100% ఉంటుంది. అక్కడ ఏముందో అదే నీకు పర్సెప్షన్ అవుతుంది. ఓకే. ఓపెన్ ఓ బ్లాక్ తాలూకా పర్మిట్స్ ద ఫ్లో ఆఫ్ మనస్ ఓవర్ ద మెమరీ patterns accumulated at regions of థర్డ్ ఏ అండ్ థర్డ్ బి. థర్డ్ ఏ, థర్డ్ బి దగ్గర మెమరీస్ కూడా ప్రయాణం చేస్తాయి పల్సెస్ అనేవి. అట్ ద బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ త్రూ ద సెంట్రల్ ప్యాసేజ్ ఓవర్ ద టాప్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఈ కార్టెక్స్ బ్రెయిన్ ఒక కార్టెక్స్ ఏరియా ఉందిగా, జస్ట్ 1 or 2 millimeters ఉంటుంది. దాని గుండా ప్రయాణం అవుతుంది ఈ ఇంపల్సెస్ అనేవి. యాజ్ ఇన్ ద డయాగ్రామ్స్ ఆఫ్ స్టేజ్ 1, 2. స్టేజ్ 1, 2 లో ఎలా ప్రయాణం అవుతుంది, ఇక్కడ కూడా అలాగే ప్రయాణం అవుతున్నట్టు అనిపిస్తుంది. సో సుషుమ్న ఈజ్ అబౌట్ టు ఓపెన్. ఇంకా సుషుమ్న ఇక్కడ ఓపెన్ కాలేదు, కానీ ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. ఇట్ విల్ బి కెప్ట్ కాన్షియస్లీ బ్లాక్. కాన్షియస్ గా అది బ్లాక్ చేయబడి ఉంటుంది. ఎవరి వల్ల? ఇండివిజువల్ వల్ల. బోత్ ద బ్లాక్స్, వన్ ఎట్ తాలూకా ఓ అండ్ అదర్ ఎట్ బాటమ్ ఎండ్ ఆఫ్ ద సుషుమ్న. ఈ సుషుమ్న నాడికి పైన ఆల్మోస్ట్ ఆల్ మన వెనుభాగం యొక్క టిప్ పాయింట్ లేదా బాటమ్ టిప్ పాయింట్. ఇక్కడ 2 చోట్ల 2 తాలూకాలు ఉంటాయి, 2 కవాటాలు ఉంటాయి. ఇవి ఓపెన్ అండ్ క్లోజ్ కాన్షియస్ గా జరుగుతుంది. 2 వే స్విచ్ లా పనిచేస్తుంటాయి. ఒకటి ఓపెన్ అయితే ఒకటి క్లోజ్ అవుతుంది. ఇంకోటి ఇది ఓపెన్ అయినప్పుడు ఇది క్లోజ్ అవుతుంటుంది. He is still sensory stage and hence not free from the experience of time and space. ఈవెన్ ఈ ఈ స్టేజ్ లో కూడా ఈ టైమ్ అండ్ స్పేస్ నుండి అప్పుడే ఫ్రీడమ్ రాదు. నెక్స్ట్ స్టేజ్ లో వస్తుంది.